ప్రజల కోసం పరితపించే వ్యక్తి చిన్న స్వల్ప హెల్త్ ప్రాబ్లంతో అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి శస్త్రచికిత్స చేసుకోవడం అనేది అందరినీ కలిసివేసింది. వారు భారతదేశంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ స్వీకరించిన తర్వాత ఎక్కడో వెనుకబడిపోయినటువంటి పంచాయతీరాజ్ శాఖని ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి మంత్రిత్వ శాఖలో నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించి భారతదేశ ప్రజల కోసం, అదేవిధంగా ఆంధ్ర ప్రజల కోసం, ముఖ్యంగా జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ ఈరోజు మన దక్షిణముఖ ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా పూజలు నిర్వహించడం జరిగింది. వారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయ స్పందనతో వారు త్వరగా కోలుకొని బయటకు వచ్చి మా అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తారని, ఆంధ్రప్రదేశ్నే కాకుండా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ అండగా ఉంటూ చేయుతుగా ఉంటారని వీరందరి ఆశీస్సులు మనందరి ఆశీస్సులు ఉంటాయని సదా ఉంటాయని, వారి త్వరగా కోలుకొని ముందుకు వస్తారనేసి ఆశాభావం వ్యక్తం పరుస్తూ, ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా అయిందనేసి తెలిసింది. ఆపరేషన్ కూడా త్వరలోనే కోలుకొని బయటకు వస్తున్నారు. కాబట్టి మన అందరూ ఎవరు కూడా ఆయన ఆరోగ్యం గురించి చింత చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి త్వరగానే కోలుకొని బయటకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా దేవాది దేవుడు ఆంజనేయ స్వామి వారికి శ్రీరాముల వారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలనేది, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు ఉండాలని, బాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య రీత్యా ముక్కుకి కొంచెం సర్జరీ జరిగింది. దానికి త్వరగా కోలుకొని మా అందరిలోకి మునుపట్లాగా వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏంటంటే ఇప్పుడుకే బాగా బలంగా చూపించడం జరిగింది. అదేవిధంగా అందరి ఆశీర్వాదాలతోటి ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్ళా యథావిధిగా ప్రజారంగంలోకి రావాలని మేమందరం ఆశిస్తూ ఇక్కడ 51 టెంకాయ ఆంజనేయ స్వామి దగ్గర కొట్టడం జరిగింది. అదేవిధంగా సాయన్న ఆకు పూజ చేయటం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గం ఉలవపాడు ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానంలో మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని, యథావిధిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు మన కావలి వారాహి రీజనల్ కోఆర్డినేటర్ అయిన మన ఆలా శ్రీనాథ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి మన పబ్బా సాయి గారు కానివ్వండి, అదేవిధంగా చాలామంది ఇక్కడ ప్రసాదాలు అందించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రేమో అందరికి కూడా ఈ యొక్క పూజలు ఎంత కూడా రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారి కోసం చేసినటువంటి ఈ పూజలు హోమాలు ఇవన్నీ కూడా ఒక నిదర్శనం. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలి. ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి నియోజకవర్గం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యరీత్యా కొంచెం ఆయన అస్వస్థతకు గురవటం వల్ల ఆయన కోసం రాష్ట్రం మొత్తం కూడా పూజలు నిర్వహిస్తూ ఉంది అన్ని ప్రదేశాల్లోనూ. అలానే కావలి నియోజకవర్గం అయిన అలానే సుధాకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్న కావలి నియోజకవర్గంలో కూడా ఆయన యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ సీనియర్ జనసేన నాయకులైన మన వాళ్ళ శ్రీనాథ్ గారు, కవిత గారు, అలాగే పబ్బా సాయి గారు, మన శర్మ గారు, వీళ్ళందరూ వెంకటయాదవ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన కోసం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలానే మీరందరూ కలిసి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. కళ్యాణ్ గారు ఆరోగ్యంగా వస్తారు, మనందరిలో తిరుగుతారు, మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తుని ఆయన ఇంకా ముందుకు ఇప్పుడు తీసుకొచ్చిన దానికంటే ఇంకా ముందుకు తీసుకెళ్తారని నాకు ఆంజనేయ స్వామి మీద నమ్మకం ఉంది. అలానే ఆయన మీద కూడా మనందరికీ ఉన్న నమ్మకాన్ని నిలబెడతాడని నమ్మకం ఉంది. మీరందరూ ఇలానే కలిసికట్టుగా కావలి నియోజకవర్గంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేము కూడా వచ్చి సపోర్ట్గా నిలబడటానికి ఎప్పుడు మీకు మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీనాథ్కి, అలాగే కవిత గారికి, ఇన్ఛార్జి గారు, ఈయన దగ్గరుండి వీళ్ళందరినీ ఇలాంటి మంచి ఒక కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడుతున్నందుకు ఇన్ఛార్జి గారికి ముందు
నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలానే మీరుండి వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరూ కష్టాన్ని మీరు గుర్తించి వాళ్ళకు కూడా ఉన్నతమైన ఒక మంచి పదవుల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ